ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు పేట మీద వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన పరిచయని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీ ముందుకు రావడానికి దేవుడు కృపనిచ్చాడు. మాకంత బలం లేదు, శక్తి లేదు. అయినప్పటికీ మరి మా సహోదరుల బిడ్డలు రాజా రమేష్ గారు, సురేష్ బాబు గారు, ఇద్దరు బ్రదర్స్ వారు ఈ పరిచయం ముందుకు నడిపిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఎప్పుడు ప్రాధేయపడుతూ నిత్యము వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మనం అందరి కొరకు ప్రార్థించాలి. మన సహాయకుల కొరకు, మన పోషకుల కొరకు, మన అభిమానుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. 1 తిమోతి 2:1 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరించుతున్నాను. తర్వాత ఇది మంచిదియును మన రక్షకుడైన దేవుని దృష్టికి ఇది అనుకూలముగా ఉండాలి. తాడేపల్లిలో ఒక జాషువా అనే ఒక సహోదరుని కలుసుకున్నాను. జాషువా చక్కని సేవకుడు, ఒక ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు, ఒక బైబిల్ కాలేజీ ఆయన మరి నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన బిడ్డని ఏర్పాటు చేసుకున్నాడు. అతనితో చెబుతూ కొన్ని మాటలు జ్ఞాపకం చేశాను. 2వ దినవృత్తాంత గ్రంథంలో 31వ అధ్యాయంలో 20 నుంచి చదవండి. మరి చక్కని బిడ్డ తన భార్య లిడియా, వారు భార్యాభర్తలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ మామగారు డానియల్ గారు ఏమనే సంఘంలో ఒక చక్కని సేవకుడు, తన భార్య. ఆ బిడ్డ లిడియా బాగా చదువుకుంది. దేవుడు చక్కని అబ్బాయిని, ఒక గొప్ప సేవకుని బిడ్డగా భర్తగా ఇచ్చాడు. ఆ బిడ్డ తాడేపల్లిలో ఒక సంఘాన్ని నడిపిస్తూ, ఒక బైబిల్ కాలేజీని నడిపిస్తూ, ఒక ఆశ్రమాన్ని నడిపిస్తూ ఆయన దేవుని పరిచర్య కొనసాగిస్తున్నాడు. అతనితో మాట్లాడడం జరిగింది. ఒక నాయకుడికి 4 లక్షణాలు ఉండాలి అబ్బాయి అని చెప్పాను. చూడండి 20వ వచనం నుంచి, హిజ్కియా యోధా దేశమంతటను ఇలాగున జరిగించి యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను. హిజ్కియా గొప్ప నాయకుడు, గొప్ప రాజు. తన తాత దావీదును జ్ఞాపకం చేసుకుని తన తాతయ్య దావీదులాగా నేను ఉండాలని దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా ఆ యొక్క సంఘాన్ని, ఆ రాజ్యాన్ని ఆయన సంస్కరించిన గొప్ప చక్రవర్తి హిజ్కియా మహారాజు. యెహోవా దృష్టికి అనుకూలంగా చేయాలట. నువ్వు చేసే పని ఏదైనా దేవుని పని ఆయన చెబితే చెయ్యి, నీకెందుకు. దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టంగా చేయాలి. 2 యథార్థంగా చేయాలి. 3 నమ్మకంగా చేయాలి. ఆ తర్వాత అతడు దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంత్ర విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లేను. ఈ 4 విషయాలు. ఒక తమ్ముడు జాషువా, నువ్వు దేవుని పని నీకు ఇచ్చాడురా, ఆ పని నమ్మకంగా చేయి, యథార్థంగా చేయి, దేవునికి అనుకూలంగా చేయి, హృదయపూర్వకంగా చేయి, నాయన నిన్ను దీవిస్తాడని జ్ఞాపకం చేశాను కనుక ఇక్కడ అంటున్నాడు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చెల్లించు. ఇది దేవునికి ఇష్టమైన పని, ఆయనకు అనుకూలమైన పని చేయాలి. ఉద్యోగం జాయిన్ అయ్యవండి, వాడికి అనుకూలంగా పనిచేస్తావా, నీ ఇష్టానుసారంగా పనిచేస్తావా? బాస్ ఏం చెప్తాడో చేయాలంటే అప్పుడు నీకు ఉద్యోగం, లేక తీసేస్తాడు ఉద్యోగం అంతే. బాస్ ఏం చెప్తే చేయాలంటే అప్పుడు ఉద్యోగం నిలబడుతుంది, నీకు నెలకు జీతం వస్తుంది, లేకపోతే డిస్మిస్ లేదా సస్పెండ్ అంటాడు అంతే. ఎందుకలా చేసావు? నువ్వు డిస్మిస్. సౌలుకు చెప్పాడు, అమాలేకులు చంపేరా బాబు అన్నాడు. వెళ్ళాడు, కొన్ని మంచి మంచి పక్కన పెట్టాడట. ఏం చేసావయ్యా? సమయాలు అడుగుతాడు, ఏం చేసావు? అయ్యా మంచి పని చేసావు, మా పక్క అరుపులేందిరా, డిస్మిస్. లేకపోతే దావీదు సీన్ లేదు. దావీదు గారు భక్తుడు, దావీదు యొక్క ఆలోచన లేదు దేవునికి. రాజుగా చేశాడు సౌలుని దేవుడు. ఎంత ఆలోచన లేకపోతే చేస్తాడండి. ఆ సౌలు అనేవాడు దేవునికి అనుకూలంగా చేయకుండా తన ఇష్టానుసారంగా చేశాడు కనుక డిస్మిస్. అప్పుడు వచ్చాడు సీన్లో, నాకు ఒక గొప్పవాడిని ఎన్నుకున్నాను రా బాబు, నువ్వు పోరా నాయన అన్నాడు. ఈరోజు ఈ సందర్భంగా దావీదుని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నేను ఆ మధ్యన హైదరాబాద్లో ఒక యూత్ ఫెస్టివల్కి వెళ్ళాను. హైదరాబాద్లో ఒక సంఘానికి ఒక స్పీకర్ వచ్చాడు, గెస్ట్ స్పీకర్. అందరు ఎదురు చూచారు. వచ్చాడు ఆయన, వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. దావీదు చెడ్డవాడు, ఒకడిని నరికేసి చంపేశాడు, ఒకడి భార్య పాడు చేశాడు, అందుకని యేసు ప్రభుని దావీదు కుమారుడు అనకూడదు అన్నాడు. దావీదు చెడ్డవాడు. మనమెవరం అండి దావీదు చెడ్డవాడని చెప్పడానికి? వాడు చెడ్డవాడని చెప్పడానికి మనమెవరమండి?
దావీదు గురించి దేవుడు ఏం చెబుతున్నాడో 1వ రాజుల గ్రంథంలో 15వ అధ్యాయంలో 4 చదవండి. హిత్తీయుడు ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును గనుక దావీదు నిమిత్తం అతని తరువాత అతని కుమారుని నిలువుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చి. ఏంది కథ? దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండిన గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుడు నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడు యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని మనవడిని ఉంచెను. మనం ఎవరు అండి దావీదు చెప్పడానికి? 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 8 నుంచి చదవండి. దావీదు ఎలా అంటాడు? అబ్షాలోముతో చెబుతున్నాడు. దావీదు స్నేహితుడు హూషయి అనే అతను, అబ్బాయి నీ తండ్రిని ఇప్పుడు తరిమేస్తున్నావురా, నువ్వు రాజ్యాన్ని హస్తగతం చేసుకొని ఆ భక్తుడిని నువ్వు తరిమేసావు, జాగ్రత్త. నీ తండ్రియు అతని పక్షముగా ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారని నీకు తెలియను. తర్వాత మరియు నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు, అతను జనులతో కూడా బస చేయడు, అతను ఏదో గుహయందో మరి ఏ స్థలమందో. మా నాన్నగారు చెప్పాడు దావీదు గురించి ఈ మాట ఎంత గొప్పగా చెప్పాడు మా నాన్న. మరియు నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు, అతను జనులతో బస చేయడు. మా నాన్న చెప్పేవాడు, రైల్వే స్టేషన్లో ఏం చూస్తారా బిడ్డ అనేవాడు. నాన్న ట్రైన్ వస్తుంది, ట్రైన్ చూస్తామంటే 3rd కంపార్ట్మెంట్ చూస్తావు నాన్న అన్న. జనరల్ కంపార్ట్మెంట్ అందరూ తిట్టుకోవడం కొట్టుకోవడం బఠానీలు శనగపప్పులు తింటూ ఉంటారా? ఎప్పుడైనా 1st క్లాస్ చూడరా? వాళ్ళందరూ చదువుకుంటూ ఉంటారు నాన్న. అలాగే దావీదు యుద్ధంలో ప్రవీణుడు, జనుడితో ఉంటాడు, ఎక్కడో గుహలో ఉంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, దేవుని అడుగుతూ ఉంటాడు దావీదు. అపోస్తల కార్య గ్రంథంలో 13వ అధ్యాయంలో 22 ఏం చెప్తున్నాడు అతని గురించి? మరియు ఆయన నేను యెషయ కుమారుడు దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశం నెరవేర్చునని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు గురించి. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశం నెరవేర్చేవాడు. 1వ సమూయేలు గ్రంథము 16:6 నుంచి చదవండి. వారు వచ్చినప్పుడు సమూయేలు బెత్లెహేం గ్రామానికి వెళ్ళాడు. అప్పుడు సౌలుని తీసేశాడు, దావీదుని సెలెక్ట్ చేసుకుని కోసం వెళ్తున్నాడు. దావీదు సెలక్షన్ జరుగుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, బిడ్డలను తీసుకురమ్మన్నాడు. యెషయని పిలిచాడు, నీ కొడుకులను లైన్లో నిలబెట్టమన్నాడు. పెద్దవాడు వచ్చాడు. ఎలీయాబును చూచి సమూయేలు చూడగానే చక్కగా మంచి రూపంతో మంచి దేహదారుఢ్యంతో ఉన్నాడు. దేవుడు కోరుకున్నవాడు ఇతడేమో అనుకుని అతను అభిషేకించడానికి వస్తున్నాడు సమూయేలు. దేవుడు మాట్లాడుతున్నాడా? అది యెహోవా సమూయేలుతో ఎలాగో సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదని కానీ ఏందండి దేవుని గ్రంథం అంటే ఇది? డాబు సరిగా చూస్తావు ఎందుకండి? డాబు సరి గొప్పలు ఎందుకండి? మనం ఎంత అండి? మన లక్ష్యం ఎంత, మన ఆరోగ్యం ఎంత, మన బలం ఎంత, మన శక్తి ఎంత, మన జీవితం ఎంత? దేవుడు పై రూపాయన్ని లక్ష్య పెట్టాడు, నీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఎందుకు నీ హృదయాన్ని మోసం చేసుకుంటున్నావు? తర్వాత రెండోవాడిని పిలిచాడు. యెహోవా ఇతని కోరుకొనలేదనెను. పిలవగా కోరుకొనలేదని చెప్పి మరి బాబు 7 తీసి పెట్టాడు. ఇక్కడ ఒక్కడు కూడా దేవుడు ఏందండి ఇది? దేవుడు కోరికలేదంటే మన మనసు ఎలాగుంటుందండి? నువ్వు పరలోకం రావడానికి వీల్లేదు. కయ్యూను హేబెలు అర్పణ తీసుకెళ్ళారు. దేవుడు అన్నాడు, కయ్యూను నీ అర్పణ నాకు వద్దురా, పట్టుకుపో. ఉగ్రుడైపోయాడు, బీపీ పెరిగిపోయింది, కోపం వచ్చేసింది. అంతే, నా అర్పణ వద్దంటాడా దేవుడు? నీ అర్పణ అంగీకరిస్తున్నాడా దేవుడు? నిన్ను అంగీకరిస్తున్నాడా దేవుడు? నిన్ను అంగీకరించాడు, నువ్వు ఎలాగుండాలి, ఏం చేస్తున్నావు?
ఇతను నేను కోరుకోలేదు, 1 కోరుకోలేదు, 2 కోరుకోలేదు, 3 కోరుకోలేదు, 4 కోరుకోలేదు, 5 కోరుకోలేదు, 6 కోరుకోలేదు, 7 కోరుకోలేదు. ఇంకాడైనా ఉన్నాడా? అయ్యా ఉన్నాడు, కానీ వాడు ఎక్కడ గొర్రెలు కాసుకుంటున్నాడండి, అయినా వాడు పనికిరాడండి అంటున్నాడు నాన్న. వాడు హైట్ లేదండి, వాడు వెయిట్ లేదండి, వాడు పిల్లవాడండి. 11వ వచనం. అడుగగా అతడు ఇంకా కడసారి వాడు ఒకడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయిస్తున్నాడు. అయ్యా వాడికి ఏ విద్యలు రావు, వాడికి ఏ టాలెంట్ లేదంటున్నాడా. చూడ, ఒక గొప్ప ప్రవక్త, ఇశ్రాయేలును నడిపించిన గొప్ప ప్రవక్త సమూయేలు, దేవునితో మాట్లాడిన సమూయేలు, దేవుడు పిలుచుకున్న సమూయేలు. అయ్యా ఆడొచ్చే వరకు మనం ఇక్కడ కూర్చోవాలిరా నాయనా. వాడు మామూలుడు కాదురా బాబు, దేవుడు వాడిని సెలెక్ట్ చేసుకున్నాడు రా, దేవుడు కోరుకున్నాడు రా. అతను వచ్చే మనం ఉండాల్సిందే ఇక్కడ. రాని 8 గంటలకు వస్తాడు. పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాడు. దావీదు వస్తున్నాడు. ఇలాగా ఎప్పుడు వచ్చాడో తెలియదు, అయితే వచ్చాడు. చూస్తాడు, చెప్తూ దావీదు గురించి, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే ఒక మట్టి మనిషిని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఒక మట్టి మనిషిని దేవుడు నేను కోరుకున్నవాడు ఇతడే. అతడు నా సారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశమును నెరవేర్చేవాడు. ఆ పేరు కోసమేనండి ఈ జీవితం నీకు ఇచ్చాడు. ఏదో ప్రతి కక్కుర్తి పడిపోతే, సౌలు ఎంత చక్కని జీవితం ఇచ్చాడంటే పాడు చేసుకున్నాడు. తన చేతులారా పాడు చేసుకున్నాడు. దోపు మీద ఎగబడ్డాడట, ఆ పశువుల మీద ఎగబడ్డాడట. నీ చీటి చింపేశాడు రా. దావీదు వచ్చాడు, ఎర్రని వాడు, చక్కని నేత్రాలు గలవాడు, చూచుటకు సుందరమైన వాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, తైలపు కొమ్ము తీసుకొని వారి సహోదరుడు వారిని అభిషేకము చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవుని ఆత్మ వచ్చేసింది అభిషేకించే. తర్వాత యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుంచి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపించింది. చూసారా, ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, దేవుని ఆజ్ఞను తిరస్కరించాడో, దేవుని ఆజ్ఞని వెనక్కి పెట్టాడో, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చింది సౌలు మీదకి. ఎప్పుడు దావీదు సమూయేలు అభిషేకించాడో, దేవుని ఆత్మ అతని మీదకి వచ్చేసింది. జాగ్రత్త. ఇటువంటి గొప్ప దావీదునే అయ్యగారు అంటున్నాడు, ఆయన పేరు యేసుప్రభు. దేవుని దావీదుకు మనం అనకూడదండి. చూడండి 2వ సమూయేలు గ్రంథములో 5వ అధ్యాయములో 18 చదవండి. వ్యాపింపగా దావీదు, నాయనా ఫిలిష్తీయుల మీదకి వచ్చారు ప్రభు, నా రాజ్యం మీదకి, నీ జనాంగం మీదకి, నీ ప్రజల మీదకి, నేను వాళ్ళకి యుద్ధం చేయమంటావా, అప్పగింతువా? దావీదు ఎప్పుడు దేవుడి దగ్గర విచారించేవాడట ప్రతి పని మీద. అందుకని ఫిలిప్పీ 4:4 అంటాడు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలుంటుంది. అది దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ పని కోసం వెళ్ళినా దేవుణ్ణి అడిగి, అది దేవుని విచారించేవాడు. అతడు బలాఢ్యుడు, అతడు రూపవంతుడు, విచారించేవాడు, ఉపకారం చేసేవాడు దేవుడు. సౌలు ఒకసారి దొరికిపోయాడు, తర్వాత ప్రజలను వేసేయమన్నారు. అంతే, ఒరే బాబా దైవజనుడు రా నాయన, ఆయనతో మనకెందుకురా అన్నాడు. సౌలు గారు, నేనేమైనా చేశానా? నన్ను చంపడానికి ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నావా? కనుక ఉపకారి, శత్రువుని ప్రేమించిన వాడు, ఉపకారం చేసేవాడు, యుద్ధమునందు ప్రవీణుడు, జనులతో బస చేయుడు, దేవునితో ఉంటాడు. ఇటువంటి గొప్ప దైవజనుడు ఉరియా భార్య విషయంలో తప్ప అతడు నాకు ఇష్టానుసారమైన మనుషుడు, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ దావీదు
ఈ యొక్క చక్కని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి దావీదు 4 విషయాలు చెప్పాడు ఇక్కడ, 4-5 విషయాలు. దావీదు ఎందుకని ఇంత గొప్పవాడైపోయాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది వంశవృక్షము. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకుని కెనుడు, ఇస్సాకు యాకోబుని కెనుడు, యాకోబు యోధా అన్నదమ్ముల కెనుడు, యోధా తామరను పెరెసును జెరెసుని కెనుడు, పెరెసు ఇస్రోముని కెనుడు, ఇస్రోము ఆరాముని కెనుడు, ఆరాము అమినాదాబుని కెనుడు, అమినాదాబు నైశ్వరుని కెనుడు, నైశ్వరు షల్మానుని కెనుడు, షల్మాను రాహబనందు బోయిజుని కెనుడు, బోయిజు ఋతునందు ఓబేదుని కెనుడు, ఓబేదు యెషయిని కెనుడు, యెషయి రాజైన దావీదుని కెనుడు. ఆయన ఎంత వచ్చాడు. దేవుడు మానవుడిగా ఈ లోకానికి వేసే రూపంతో పేరుతో నేను దావీదుకు వేరు చిగురుని అన్నాడండి. ఆయన వంశంలో నేను వస్తున్నాను, ఆయన పుట్టిన గ్రామంలో నేను పుట్టానండి. ఒక్క ఉరియా భార్య విషయమందు తప్ప అతడు నా హృదయానుసారుడని దేవుడు స్టేట్మెంట్ ఇస్తుంటే నీకు ఇష్టం వచ్చింది చెప్పేయకూడదు. ప్రకటన గ్రంథంలో చూడండి, చివరి అధ్యాయం 22వ అధ్యాయం ఏం చెప్తున్నాడో. ఇది దేవుని గ్రంథం అండి, దేవుని మాటలు ఇవి, నీ ఇష్టానుసారంగా మార్చి చెప్పే మాటలు ఇవి కావు. ఇవి 22వ అధ్యాయంలో 18 చదవండి. ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చేదేమనగా ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను. తర్వాత ఎవడైనాను ఈ గ్రంథముందున వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథమును రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి. ఏందండి ఇది? ఇశ్రాయేలీయులు యూదులు స్నానం చేసుకొని ఎంత పవిత్రంగా జాగ్రత్తగా చదువుతారట ఈ గ్రంథాన్ని. దేవుని గ్రంథం బైబిల్ అంటే మిగతా గ్రంథాలు మత గ్రంథాలు, ఏదో శాస్త్ర గ్రంథాలు. బైబిల్ అంటే దేవుని గ్రంథం అమ్మ. ఆ గ్రంథంలో ఏముందో అదే చెప్పు, వేరేది నీకెందుకు చెప్తావు? ఎందుకు మారుస్తావు? అంత తెలివితేటలు నీకున్నాయా? సరిగ్గా దావీదు ఆయన ఇస్తాను సరే ఇక్కడ జ్ఞాపకం చేశాడు. దావీదు ఒకటి ఆయన దేవుని వాక్యాన్ని ప్రేమించాడట, రెండవది దేవుని స్తుతించడాన్ని ప్రేమించాడట, మూడవది దేవుడు ప్రార్థించడం మొదలుపెట్టాడట, తర్వాత దేవుని గురించి తప్పు మార్గాలు ద్వేషించాడని ఇక్కడ అనేక మాటలు జ్ఞాపకం చేశాడు. కనుక దావీదు దేవుని హృదయానుసారుడు. తప్పులు చేశాడు, పొరపాట్లు చేశాడు, అతడు విరిగి నలిగిపోయినాడు, పశ్చాత్తాపంతో విలపించాడు, ప్రలాపించాడు. దేవుని ఆత్మ సత్యం చేత ఆయన తాకబడి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని పొరపాటున యుద్ధానికి వెళ్లకుండా ప్రయాణం చేస్తున్నాడు, మిద్ది మీద నడుస్తున్నాడు. అప్పుడు ఒక అమ్మాయి కనిపించింది, చూశాడు, ఆయన పొరపాటు జరిగిపోయింది. ఆ తర్వాత ప్రవక్త వచ్చాడు, నువ్వు తప్పు చేసావన్నాడు. వెంటనే ఆయన చూడండి 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 13 చదవండి. నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపము పరిహరించను. అయితే నీవు ఈ కార్యం వలన యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు గొప్ప హేతు కలుగు చేస్తావు గనుక పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. పాపానికి శిక్ష ఇస్తాడు, నీ పాపము క్షమించాడు, నీవు చావుకు యెహోవా నీ పాపమును పరిహరించాడు. అయితే ఈ కార్యము చేయడం వలన ఇలాగే ఉంటారు వీళ్ళంతా అంటాడు, అన్యులు అంటారు, వాళ్ళకి అవకాశం ఇచ్చాం, మిమ్మల్ని బట్టి కదా నా నామము అవమానపరచబడుతుంది అంటున్నాడు పత్రికల్లో. ప్రియ సహోదరి అప్పుడు రాశాడు 51వ కీర్తన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయము, నా దోషం పోను నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోను నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ నీతిమంతుడుగా కూపడదు, తీర్పు నిర్మలుగా కూపడదు, నేను పాపంలో పుట్టిన వాడను, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించాను, నీవు అంతరంగంలో సత్యము కోరుతున్నావు, ఆంతర్యన జ్ఞానము తెలియచేయదు, ఇస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నేను తెల్లవడని పవిత్రపరచుము, దేవా నా ఇది శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ తీసివేయకము, నీ రక్షణార్థం మరలా నాకు పుట్టించుము, సమ్మతి గల మనకు దృఢపరచుము, అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలు బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు.
అని ఎంత ప్రాధేయపడి విలపించి దేవుని దగ్గర, అయ్యా నన్ను నా కుటుంబాన్ని నీ సన్నిధిలో నుంచి దూరం చేయకు నాయనా, ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని ప్రభువా, నన్ను ఇంతటి వాడిని చేసావు నాయనా, పొరపాటు జరిగిందయ్యా, నేను పాపాత్ముడిని నాయనా, పాపంలో నా తల్లి గర్భము ధరించిందయ్యా, నీవు అంతరంగంలో సత్యము కోరుతున్నావు నాయనా. ఈ కీర్తన 51వ కీర్తన ప్రతి క్రైస్తవుడికి వచ్చి ఉండాలంతే. ఎన్ని వచనాలు? 19 వచనాలంటే ఏముంది చదవడం? ఆసక్తి లేదు, ఆకలి లేదు, ఇష్టం లేదు. దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు. ఎందుకో నాకు తెలియదు. ఆ బైబిల్ అలాగే ఉంటుంది అంతే. ఆదివారం చేస్తాడు ఎప్పుడు మళ్ళీ. ఇక నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు ఇక్కడ చూస్తే ఆయన ఎంత గొప్ప. దావీదు వాక్యాన్ని ప్రేమించాడు. నీ వాక్యం నన్ను బ్రతికించింది అంటాడు 119:50లో. 119:67 చదవండి. 119వ కీర్తనలో 67 చదవండి. శ్రమ కలగక ముందు నేను త్రోవను విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అందులో 50వ వచనం చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో నెమ్మది కలిగించుతున్నది. అందులో 28 చదవండి. వ్యసనాల వలన నా ప్రాణము క్షీణించిపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచదు. అందులో 11 చదవండి. నేడు నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏది నీ హృదయంలో? దేవుని వాక్యము. నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఏది నీ హృదయంలో? బైబిల్ తీసి ఒక మొక్క రాదు, ఒక కీర్తన రాదు, ఒక ఇది రాదు. నీ చదివేశానంటే 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు, 50 సార్లు చెప్పు ఒక కీర్తన చూడకుండా. అంటే కోపం. మమ్మల్ని అడుగుతారా? మాకు తెలీదా? మేము సీనియర్వే, మంచిదే చెప్పవయ్యా. 20 సార్లు చదివావుగా బైబిల్, 30 సార్లు. ఏది నీ హృదయంలో వాక్యం ఏది? ఇప్పుడు నిన్న ప్రసంగం నుంచి రోజు ఏం చెప్పాడు మర్చిపోతాం అంతే. అన్న లోకం అన్నా, అన్న ఉద్యోగం అన్న కుటుంబం అన్నా, ఫ్యామిలీ అన్నా. ఏ ఫ్యామిలీ నీతో వస్తుందా? నువ్వు అలాగే చెప్తావులే అన్న, మాకు గుర్తుండలేదు, జ్ఞాపకం ఉండలేదన్నా. 1000 రూపాయలు అప్పిస్తావు, మర్చిపోతావా? ఎవరికైనా 1000 రూపాయలు అప్పించి మర్చిపో. 10 చోట్ల రాసుకుంటావే, 10 మందికి చెప్పుదా. ఇంట్లో ఆవిడికి చెప్పి, కొడుకు చెప్పి, అడిగిచ్చాను రా అని ఓ పరుగు పెడతాను. ఎందుకు పరుగు? దేనికి? ఏం సాధిద్దామని. ఆదివారం 10 సంఘాలకి వెళ్తాడు ఒక సేవకుడు. 10 సంఘాలకి ఏం చెప్తున్నావు అక్కడ? వాళ్ళకేమి నేర్పిస్తున్నావు? ఎక్కడేసో గొంగళి అక్కడే ఉందంతే. ఒక వాక్యం రాదు, ఒక పాట రాదు, ఒక ఇది రాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు ఇన్ని కీర్తనలు రాశాడు. ఒక రాజు అయ్యుండి పెద్ద పరిపాలన, కుటుంబాలు, ఎంత ఆసక్తి ఉండి పాట రాయగలడు. 147, 119, 147. తెల్లవారక మునిపే మర్రపెట్టిదని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుందును. ఈ తెల్లవారక మీద బైబిల్ చదువుకోవాలా, గ్రంథం చదువుకోవాలా. నేను పొద్దున్నే వాక్యం చదువుకుంటా కొంచెం పడుకుందాం అనుకుంటున్నా. ఎవడో ఫోన్ ఇచ్చింది, అయిపోయింది. మళ్ళీ అనుకున్నా పడుకుంటే ఏం చేస్తాం? మోకరించి ప్రార్థన చేసుకోవయ్యా. పడుకుని ఏం చేస్తా? రాత్రి పడుకోలేదా? మళ్ళీ ఏం పడుకుంటా? ప్రార్థించి మోకరించు అని చెప్తుంది మనసు. నా ప్రియ సహోదరి సహోదరుడారా, దావీదు ఎందుకు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు, అతడు నేను కోరుకున్నవాడు ఇతడే, నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకరిని కనుగొన్నాను నేను అంటున్నాడు సౌలు గురించి చెప్తూ. నువ్వు బోరా సౌలుగా, నువ్వు బోరా. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొన్నాడు. ఒక సాక్ష్యం ఇస్తాడు ఒక మనిషి గురించి. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడంటే యోబు గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 8 చదవండి. అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి, సైతానా నా సేవకుడు యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు భూమి మీద ఏందండి. ఒక మనిషి గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ ఆకాశం, ఈ భూమి, ఈ ప్రపంచాలు నిర్మించిన దేవుడు ఒక మట్టి మనిషి గురించి, భక్తుడు దావీదుని గురించి, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతడు నేను కోరుకున్నవాడు, అతడి చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. ఈరోజు నీ మనస్సు, నీ చిత్తం ఎవరి మీద ఉంది? ఏ ప్రభువు నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడో ఆ ప్రభువు కోసం నువ్వు జీవించినప్పుడు, ఆ ప్రభువు కొరకు జీవించినప్పుడు, ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు పరలోకములో ప్రవేశం కలుగుతుంది.
దేవుని బిడ్డగా నీ సింహాసనం నీకు ఇస్తాడు, కిరీటం నీకు ఇస్తాడు. అటువంటి గొప్ప భాగ్యాన్ని మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు మీ అందరికీ అనుగ్రహించుడుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్య, నీ భక్తుడు దావీదును జ్ఞాపకం చేసుకో, అటువంటి జీవితం మాకు అనుగ్రహించి నీ బిడ్డగా నీ సాక్షిగా లోకం బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమె మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మీకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.